ప్రభుత్వ నగరపాలక సంస్థ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వైపు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 64 డివిజన్ కండ్రిక శివారు నూజివీడు రహదారి వెంబడి నగరపాలక సంస్థ స్థలంలో 19.12 లక్షల రూపాయల వ్యయంతో గోశాల 17.07 లక్షల రూపాయలతో ఫెన్సింగ్ నిర్మాణ పనులకు బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, పార్కుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. ఖాళీ స్థలాల చుట్టూ అదుపు ఏర్పాటు చేసి పార్కు స్థలాలను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎవరైనా నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను ఆక్రమించాలని చూస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కె రవికుమార్, కాంట్రాక్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 64 డివిజన్లో డివిజన్ చివర డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలం ఇది గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేశాం. వెంటనే వాళ్ళు ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేశాం. కొంత గోమాతలకి, గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాన్ని వెనక అన్యాక్రాంతం అవ్వకుండా, ఆక్రమణలకు అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాలని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నింటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో, పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లోకి రాకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు కాపాడుతూ లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. ఎంత ఖర్చులైనా పర్లేదు. ప్రభుత్వ స్థలాల్ని రక్షించడం, ప్రొటెక్ట్ చేయటం, రెండోది అభివృద్ధి చేయటం, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రెండు కూడా కార్యక్రమాలు చేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ 20 లక్షల రూపాయలతో ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. దీన్ని రాబోయే రోజులు ఇంకా ఎక్కడున్నా సరే అన్ని చోట్ల కూడా కంటిన్యూ చేస్తాం.